శాంతికి కారణమైనట్టి అచంచలమైన మనస్సును, విశుద్ధమైన బుద్ధిని పొందడం ఎలా? 2వ అధ్యాయం 66వ శ్లోకం భగవద్గీత. నాస్తి బుద్ధిర్యుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయుతా యతా శాంతిర్శాంతస్య కుతః సుఖం. కృష్ణ భక్తి భావన యందు భగవాన్తో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనసును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు ఆస్కారం లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? భాష్యము. మనుజుడు కృష్ణభక్తి భావన యందు నిలుపనిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు తపస్సులకు ఫలభోక్త అనియు, అతడే సకల సృష్టులకు అధిపతి అనియు, అతడే సకల జీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగతం చేసుకునినప్పుడు వాస్తవమైన శాంతిని పొందుని భగవద్గీత 5వ అధ్యాయమున 5వ అధ్యాయం 29వ శ్లోకంలో ధృవీకరింపబడినది. అనగా మనుజుడు కృష్ణ భక్తి రసాభావితుడు కానిచో మనస్సుకు ఒక లక్ష్యం లభింపదు. చర్మ లక్ష్యం లేనందునే మనస్సు చంచలమగును గనకనే శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తములకు భోక్త మరియు ప్రభువు స్నేహితులని తెలుసుకునినచో మనుజుడు స్థిర మనస్సుతో శాంతిని పొందగలడు. కనుకనే శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధం లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మిక పురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను నిజమైన శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. కృష్ణ భక్తి రసాభావన అన్నది స్వయంగా ప్రకటితమయ్యే దివ్యమైన శాంతి స్థితి. అట్టి దివ్యస్థితి కృష్ణునితో గల దివ్య సంబంధంతోనే ప్రాప్తించగలదు. హరే కృష్ణ.